దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, ఈ సాయంకాల సిలువ గుడారముకు చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభాలు, వందనాలు, మరణాత తెలియపరుస్తున్నాను. మరొకసారి సిలువ యొక్క విషయం నిమిత్తము మనం ప్రార్థన చేద్దాం. పిల్లరా, ప్రార్థన చేసే ముందు వాక్యం దినం పటం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్తవైన తండ్రి, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తలంపును బట్టి మమ్మలను, మా తలంపులను మరుగు చేసి నీ తలంపులు, నీ ఆలోచన మాలో ఉంచి నీవే మాట్లాడమని మీరును పరిశుద్ధులు, దేవదూతులు, శరీబులు, కరీబులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మలిక ఆదరణ, త్రియేక దేవుని సహాయము, పరిశుద్ధాత్ముడా మా మధ్యకు రండి, మీ ఆత్మతో నింపండి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు శనివారం, మరి 22వ రోజు, అనగా మరి 3వ వారం, 4వ వారంలోకి మనం ప్రవేశించాం. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో ఎందుకంటే ఆత్మ సంబంధమైన క్రియలు అందరూ కలిగి మనము ఆత్మ సంబంధంగా నివసించే వారిగా ఉండాలనేది లేఖనం చెప్తుంది. అయితే లేఖనము ద్వారా మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ రకంగా నీతో నాతో మాట్లాడుచున్నారు అనే విషయాలు మనం అర్థం చేసుకుంటే, పిల్లరా, ఆత్మ సంబంధమైన విషయాలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ అనేకమైన తలంపులు మనకు కలుగుచున్నవి. అయితే దేవుడు తన ఆలోచన క్రియలను ఏ రకంగా నీకు నాకు అందించాడు గమనించినప్పుడు మనం ఆలోచించాలి ప్రియులరా. ఎందుకు అంటే ఇక్కడ యేసు ప్రభు యొక్క విషయాల్లో మనకు అనేక విషయాలు కనబడుతున్నాయి ప్రియులరా. ఇక్కడ మనం గమనించాలి, ఆత్మ సంబంధమైన విషయాలు మనం గమనించినప్పుడు అనేక విషయాలు కనపడుతున్నారు ప్రియులారా. యేసు ప్రభు చెప్పుచున్న మాటలని మనం గమనిస్తూ అనేక విషయాలు మనం గమనించే వారిగా ఉండాలి ఈ దినమున. ఈరోజు పాఠము, అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన గుద్ది, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమనేది. ప్రియులారా, ఇక్కడ ఈరోజు పాఠం ఏంటంటే ప్రియులారా, అపహాసం చేసేవారు. అపహాస్యము, దేవునిని హేళన చేసిన వారు యేసు ప్రభుని అపహాసం చేసేవారు. నిన్ను చూడండి, ఉమ్ము ఊశారు, అపహాసించారు, కొట్టారు. నిన్ను కొట్టిన వాడు ఎవడో తెలుసుకుని ప్రవచించు అనే మాటను హేళన చేసేవారు. అందుకే ఈరోజు పాట అపహాసన అంటే బాధ పెట్టుట, లేకపోతే కించుపరుచుట, ఏమండి హీనతను చూపించటం, లేని ఇంకా మనం చూసుకుంటే ప్రియులారా, అవమానపరచుట. అవమానం అనేది ప్రియులారా ప్రతి మనిషికి ఈ లోకంలో హీనతిస్తే చూడ, అవమానపరచటం అనేది సహజమైన కాలంగా మారిపోయింది ఇప్పుడు. ఎందుకంటే కడవరి దినాల్లో ఎవరిష్టమైన వారి తెలుగు మాట్లాడతారు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇలా ఆన్లైన్ వచ్చాక ప్రతి మనుషుడు మాట్లాడే స్థితి ఏదో కోల్పోయి మాట్లాడుతున్నారు. కానీ
ఇక్కడ ప్రభువుని హేళన, అవహేళన చేయుట, అపహాసం అనే మాటను ఈరోజు మనకు దేవుడిచ్చారు. అయితే ఇక్కడ కొట్టిన వాడిని మరలా అంటున్నాడు. ఇక్కడ 69వ వచనంలో, ముంగుడు కూర్చుని ఉండగా ఒక చిన్నది అక్కడి వద్దకు వచ్చి, నీవును గలిలయుడకు యేసుతో కూడా ఉంటివు కదా అనిను. అందుకు అతడు, నేను ఉండలేదు, నీవు చెప్పే సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనిను. ఇక్కడ ప్రియులారా, యేసు ప్రభు శ్రమ పడుతున్నాడు, అన్ని చూస్తున్నాడు పేతురు గారు. కానీ మూర్ఖులైన వారు చేశారని అనుకోవచ్చు. ఇక్కడ పేతురు గారు కూడా ప్రభుని అవమానపరుస్తున్నాడు. తెలీదు అన్నాడు. ఒక చిన్నది చలిమాట కాచుకునిచుండగా, చలిమంట కాచుకునిచుండగా ఒక చిన్నది వచ్చి, నీవును గలిలయలో యేసుతో కూడా నీవున్నావు కదా అని అన్నప్పుడు, నేను లేను అని మాటలు వింటున్నాం. ఎంత ప్రభుతో నడిచిన వాడు, ప్రభుతో జీవించిన వాడు, ప్రభుతో భోజనం చేసిన వాడు, ప్రభుతో మాట్లాడిన వాడు, ప్రభు నీడగా నడిచిన వాడు పేతురు, నువ్వెవరు, ఆయన ఎవరో నాకు తెలియదు అని అంటున్నాడు. అంటే లేఖనము దేవుడు ఏదైతే ప్రభు బయలుపరిచారో, తండ్రి ఏదైతే బయలుపరిచాడో దాన్ని నెరవేర్చడకు, కుమారుడు ఏదైతే బయలుపరచాడో అది నెరవేరట వరకు కూడా మనుషుడు తన స్థితిని గతి మర్చి ఆ స్థలములో ఉన్నాడని. స్థితిని మర్చాడు, గతిని మర్చాడు, మరిచి మనిషిగా ఉన్నాడు తప్ప తన స్థితి ఏంటో తన గతి ఏంటో తెలుసుకునే పరిస్థితులు ఉన్నాడు. యేసు ప్రభుని కొట్టిన వారు, హేళన చేసిన వారు, అవహేళన చేసిన వారు కూడా తన స్థాయి ఏంటో, తన స్థితి ఏంటో, దేవుని స్థాయి ఏంటో, దేవుని స్థితి ఏంటో తెలుసుకోకుండా మాట్లాడినవారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభుని అన్నవారు, యేసు ప్రభు కొట్టిన వారు, గుద్దున వారు, ఈడ్చికెళ్ళిన వారు, గొలుసులేసి కొట్టిన వారు, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత భయపడడం మొదలుపెట్టారంట. అవును, ఆయన జీవరక్షకుడు, ఆయన మీద నేను చేయి వేశానా, ఆయన నేను పిడుకు గుద్దులు గుద్దానా, ఆయన మీద చెంపదెబ్బలు కొట్టానా. చెంపదెబ్బలు కొట్టినవాడంట చేతులు నరికేసుకుంటా సిద్ధపడ్డాడంట. అవును, పిడుకులు గుద్దులు గుద్దినవాడు ఇంక అసలే ఈ చెయ్యి ఎందుకు పనికిరాదు, చేతినే కుతుకులో నరికేద్దామని చూశాడంట. సమయంలో కొన్ని సమయంలో దేవుడే ప్రత్యక్షమై వారిని బయలుపరిచి, మీరు లేఖనానికి పనిముట్లుగా వాడబడిన వారు, నా తండ్రి లేఖనము నేను పలికిన పలుకులు ఈ భూమి మీద నెరవేరటకు మీరు ఒక పాత్ర పోషించబడ్డారు, మీరు చనిపోవద్దు, దాన్ని మీరు చూసింది, కనిగినది, గ్రహించినది ప్రజలకు బోధించమని ఆనాడు ఆత్మ ద్వారా దేవుడు పిడుకులు గుద్దులు గుద్దిన వాడిని, చెంపదెబ్బలు కొట్టిన వాడిని, ఏళన చేసిన వాడిని, కొరడా దెబ్బలు కొట్టిన వాడిని, చిలువుమైన మోయిస్తూ గాయపరిచిన వాడిని, పల్లెముతో పొడిచిన వాడిని, అందరూ కూడా ప్రభు కొరకు సాక్షులుగా నిలిచారు, హతసాక్షులయ్యారు. హతసాక్షులు అంటే ఏంటి? ప్రభు కొరకు ప్రాణమును పెట్టిన వారు అని అర్థం. ఇలా మనం పలానా చోట చంపేస్తున్నారు అని ఒక వార్త తెలిసి ఆ చోటుకెళ్ళం సువార్త ప్రకటించడం. పలానా చోట అవమానం జరుగుతుందంటే ఆ చోటుకి వెళ్ళం. పోనీ జరుగుతుందంటే మొదట దేవునికి అర్పిస్తామండా, దేవునికి సమర్పించం. ప్రియులరా, నేను కొన్ని స్థలాలకు వెళ్ళాడు, దురాత్మలు పారదోలినప్పుడు దురాత్మలు నా ఇంటికి వచ్చేసినాయి, నన్ను నా కుటుంబాన్ని వేధించుని, అయినా కూడా ఎవరికి చెప్పలేదు నేను. తెలుసండి, అవును, వాళ్ళ యొక్క స్థితిగతులను గమనించి చెప్పుతుంటే దురాత్మలు, వెళ్ళరా నీ అంత నేను చూస్తాను, ఇప్పుడు మేము వెళ్తున్నాం, తర్వాత మా గుంపంతా ఏకమై నీ ఇంటి మీద పడతామన్నారు. అలాగనే జరిగింది. ప్రియులారా, నాకు కరోనా వచ్చింది, చాలా ఇబ్బందులు పడ్డాను. రాత్రి పండుకుంటే నిద్ర పట్టేది కాదు, శోధించబడిన వారు ఇంట్లో మనశ్శాంతి లేదు. ఒకటంటే 4 రకాలుగా తిరిగిబడి నా మీదకి వచ్చి అయినా భరించాం. ఎందుకంటే ప్రవచించడం అధికారం ఉన్నా కానీ దాన్ని ఎలా ప్రవచించాలో తెలియక ప్రవచించినప్పుడు శోధన ఖచ్చితంగా భరించాం, చేయించాం, సజీవులుగా దేవుని కొరకు నిలుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే నేనేదో గొప్పవాడని చెప్పట్లా, దేవుని యొక్క క్రియ కొరకు సాక్షిగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడని
నేను సంతోషంతో మీ ముందు మాట్లాడుచున్న ప్రతి వారు కూడా దేవుని కొరకు వాడబడిన వారే, వాడబడుతున్న వారే, వాడబడాలి కూడా. క్రైస్తవుడనే కాదు, ఎవరో అన్నారని ఏదో మాట అన్నారని ఆలోచన కలిగి ఉండకండి. దేవుడు చూడండి, ఒక సామెత అంటాను, ఒక వ్యక్తి పలానా చోట వెళ్ళాడు అని ఏదో చేయాలంటే కుక్కలు మరుగుతేనే కదా ఆ స్థలంలో మనుషులు ఉన్నారని తెలుస్తుంది. కుక్కలు మరుగుతేనే కదా అక్కడ భోజనం దొరికింది. కుక్కలు ఆహారం కోసం కొట్టుకుని అక్కడ విందు జరిగి ఉండాలి. లేదా ఏదో ఒక విలువైన జంతువు అక్కడ దొరికి ఉండాలి వాటికి ఆహారం కింద. కుక్క గందరగోళంతో గొడవ పడుతుందంటే అక్కడ ఏదో వింత జరుగుతుంది. అదేంటో కనుగోలాయే. రాత్రి వేళ అయితే కనుగోలం పొగదే కాలం తెలుస్తుంది. కుక్కలు ఆహారం కోసం కొట్టుకున్నాయంటే అయితే విందు జరగాల, అక్కడ ఏదైనా మరి పీనుగో లేకపోతే మరొకటి ఏదైనా దొరికి ఉండాలి. అప్పుడు అలాగునే మంచి జరగాలప్పుడు శోధన వస్తుందంటే కుక్కలు అనగా శోధన, సాతాను శోధన జరుగుతుందంటే ఆ వ్యక్తి బలాన్ని పుంజుకుంటున్నాడు అని అర్థం. ఎస్, ఏమండి, క్రికెట్ ఆడేవాడు, కబడ్డీ ఆడేవాడు, పొలంలో పనిచేవాడు చెమట వరచకుండా దాన్ని శ్రమ పడకుండా ఆ బంతిని కొట్టలేడు, లేదా కూతకెళ్ళి ఆ పాయింట్ తేలేడు. పొలం ఊడ్చేవాడు శ్రమపడి దుక్కు దున్ని దాని శ్రమట కార్చకుండా దాని ప్రతిఫలము పొందలేడు. యేసు ప్రభు కూడా చేసే పని అదే. ప్రియులారా, మనం గమనించాలి ఒకసారి. ఇక్కడ మాట్లాడుతున్న 71వ వచనంలో కడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడైన యేసు ఉండునని అక్కడి వారితో చెప్పగా, ఇక్కడ చూడండి, కడవలో కంటే కొంచెం లోపలికి వెళ్ళాడు పేతురు గారు. ఇంకో చిన్నది అడుగుతుంది. మొదట ఒక చిన్నది అడిగింది, మరొక చిన్నది అడుగుతుంది. ఇతడు కూడా యేసు ప్రభుతో ఆ నజరేయుడిలో నడిచిన వాడి కదా అంటే అప్పుడు ఏమన్నాడు అక్కడ అంటే, ఒట్టు పెట్టుకుని నేను ఉండలేదు, ఆ మనుషుడిని నేను ఎరగనని మరలా చెప్పాను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన వారు పేతురు యొద్దకు వచ్చి, నిజమే, నీవును ఆ వారిలో ఒకడవే, నీ పలుకులు నిన్ను గూర్చి. ఇక్కడ ఏమంటారు చూసారా, అక్కడ కొందరు మనుషులు మాత్రం వాళ్ళు ఏమన్నారు, ఇదిగో నీ పలుకులు నీకే సాక్ష్యం పలుకుతున్నాయి. పేతురుని ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికించారు. తన మాటే, తన స్వరమే, తన మాట క్రియలే పేతురు గారిని ఇరికించుని. ఎస్, అందుకడ నీ మాట నీకు సాక్షిగా నిలుచుందా? పేతురు గారి మాటే సాక్షిగా దేవునికి, పేతురు గారికి మయానికి సాక్షిగా నిలుచున్నాయి. అందుకే ఆ చిన్నది ఈ యొక్క కొందరు ప్రజలు పేతురు గారిని ప్రశ్నించడం కారణం. దేవుని కార్యం యేసు ప్రభు పలికిన మాటలు నెరవేరే కాలము సమీపించింది. ఇప్పుడు ఏమంటాడు పేతురు గారు ఇక్కడ, అందుకు అతడు ఆ మనిషిని నేను ఎరగనని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలు పెట్టెను. వెంటనే కోడ కూసెను. కనుక కోడ కూయకు మునుపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పిదవని యేసు తనతో అనిన మాట పేతురుకు జ్ఞాపకము తెచ్చుకుని వెలుపిలకు పోయి సంతాపడి ఏడ్చును. అంటే ఎలా ఏడుతాడు? సంతాపం అంటే ఏంటి? ప్రియులరా, ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయినా, ఏదైనా భయంకరమైన ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా ఎలా ఏడుతారు? బాగా భయంకరం కాదు, మరణానికి చేరువైపోతున్నాడు సమయంలో ఏడుస్తారు కదా. ఉర్రి వేసేవాడు, వారి కుటుంబం వారు ఎంతమంది ఎలాగ ఏడుస్తారో అలాగా సంతాపపడి మరి ఏడుస్తున్నాడు పేతురు గారు. ప్రియులరా, యేసు ప్రభుని శిష్యుడైన వాడు మనం అంటాం, కానీ ఇక్కడ దేవుని కుమారుడు అని, కుమారుడు ప్రవచించాడని మనం నిర్ధానం చేసుకుంటకు, ఈ కార్యం చేయుటకు దేవుడు పేతురుని వాడుకున్నాడు. యేసుప్రభుని అప్పగించడానికి యోధాను వాడుకున్నట్టుగానే ఇక్కడ పేతురుని వాడుకున్నాడు. కానీ పేతురు ప్రియరా రెండోసారి కూడా అన్నాడు, యేసుప్రభు లేచిన తర్వాత నేను ఆయన గాయాలను ఏలు పెడితేనే గాని నేను, అంటే పేతురు మహా దృఢ నమ్మకమైన వాడు, అపనమ్మకంతో కాదు, చూసిందే నమ్ముతాడు. తను ఎవరి మాట వినే మనిషి కాదు. అందుకే పేతురుని కూడా ప్రభు చాలా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే, పేతురు
నీ మీద నా సంఘమును కడుతున్నా అన్నాడు. అంటే సంఘం యొక్క భారము, సంఘం యొక్క విలువలు నువ్వే చూస్తావు, పరలోక సంబంధమైన క్రియలు నువ్వే ఎరిగి ఉంటావు అన్నాడు. అంటే పేతురు నిర్ధారణ చేసుకునే మాట్లాడతాడు. కానీ నిర్ధారణ కూడా ప్రభు మరుగు చేశాడు. ఏమన్నాడు? కోడు కుయ్యకు ముందు 3 సార్లు నన్ను ఎరగనని అంటావు. ఆయన అన్న మాట ఆయన అన్న తర్వాతే జరిగింది. ఇది లేఖనంలో రాయబడింది, నిజంగా కూడా జరిగింది. గెచ్చమైన తోటలో ఉన్న చెట్లు, ఒలువల చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. మనం చూస్తున్న వాటిని ప్రజలు కాపాడుతూనే ఉన్నారు ప్రభు యొక్క రెండో రాకడ వరకు. కొత్త ఆకాశం, కొత్త భూమి దేవుడు సృష్టించిన ఆ తోటలో, ఏదోను తోటలో ఏదైతే ఉన్నదో యేసు ప్రభు ప్రార్థన చేశారు, అదే తోటలో నీవు నేను కనుగొనేవాడిగా, విశ్వాసంతో నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి. అందుకే అవమానం, అవహేళన ప్రభువుని చేశారు దెబ్బలు కొట్టి. ప్రియులరా, అవమానపరచటం, వేళన చేయటం, అవమానపరచడం, అవహేళన చేయటం. అవహేళన అంటే బాధపరచటం. అన్నీ జరిగిపోయినాయి. ఇవాళంతా కూడా మనుషులు ఇక్కడ చేసిన వారు, కొట్టిన వారు, చెంపదెబ్బ కొట్టిన వారు, పిడుకులు గుద్దుల వాడు, హేళన చేసిన వాడు, పేతురుతో సహా వీళ్ళందరూ ప్రభు కొరకు సాక్షులుగా హతసాక్షులైపోయారు. ఇప్పుడంటే ఏముందండి, క్రైస్తవుల మీద దాడులు తక్కువే జరుగుతున్నాయి. ఆనాడు కాలంలో క్రైస్తవుడు ఉంటే మన రాజ్యం పరిపాలించలేము అని రాజులు క్రైస్తవుడి యొక్క బోధకులను పోయి, పండితులు అనేవారు ఆనాడు కాలంలో, బోధకుల్ని తీసుకొచ్చి బహిరంగంగా చర్మం వలిచి చీల్చి ముక్కలుగా నరికి, ఒక పందిని గాని ఒక పశువుని గాని కోస్తే ఎలా ముక్కలు నరితే అలా నరికారంట ఆనాడు మనుషుల్ని. తెలుసా? అలాంటి జీవితంలో చేసినప్పుడు వారు వీడు మీవాడా అంటే ఆనాడు ప్రజలందరూ కూడా మావాడంటే మమ్మల్ని కూడా చంపేస్తారేమో, మాకు తెలియదు అన్నారంట. ఎవరు? ఆనాడు హతసాక్షులైన వారు కొరకు. కొందరు కుటుంబాలైతే మీరు మరలా ప్రకటిస్తే, మీ నాన్నగారు గాని మీ అన్న గాని మీ కొడుకు గాని ప్రకటించినట్టు మీరు దాన్ని ఆశ్రయిస్తే మిమ్మల్ని కూడా ఇలాగా చంపేస్తామన్నాడు, బెదిరించేవారంట. ఈనాడు ఇప్పుడు అలాంటిది లేదు ప్రియులారా, తగ్గింది. అయితే సాతానుగాడు ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఇక్కడ సాతానుగాడి కంటే దేవుని యొక్క ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి సాతాను యొక్క పనులు ఈ లోకంలో పెద్దగా పనిచేయట్లేదు అని మనం అనుకుంటున్నాం. నిజమే, 1-2% గిజగిజలాడిపోతున్నాం. కానీ సాతానుగాడు ఫుల్ అధికారం కలిగి ఉన్నాడంటే మనుషులు ఏమైపోతామో మనం గమనించాలి. అందుకే కొత్త ఆకాశం, కొత్త భూమి, ప్రభు యొక్క రాకడ వచ్చే వరకు మనం బలమైన ప్రార్థన చేసి సాతాను రాకడ, దేవుడు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసే మనుషులుగా మనం జీవించాలి. అప్పుడే ఆయన బిడ్డలుగా ప్రార్థించే కృపను 22 మరి శనివారం సాయంకాలం సిలువ గుడారంలో ప్రార్థిస్తున్న మీరు నేను అవవేళన పడి ఉన్నాం, బాధపడి ఉన్నాం, దుఃఖపడం, కానీ అన్నీ కూడా దిగమింగుకొని నీ తండ్రి ఎదుట చాలా మంది అంటే భక్తులైన వారు ఆనాడు కాలంలో ప్రార్థన మాత్రం చేసేవారు. ఆ కష్టాలు, వారి సుఖాలు, వారి బాధలు, కొట్టినా తిట్టినా భరించుకుంటూ ప్రభువుకు చెప్పేవారు కాదంట. ఏంటబ్బాయి ఏమి లేదు. చూడండి, చాలా మంది గొడవలు అవుతాయి, లేకపోతే మా వాళ్ళు ఇంటి వాళ్ళు బలమైన వాళ్ళు ఒకవేళ నన్ను కొట్టారని తెలిస్తే వాళ్ళని చంపేస్తారు వీళ్ళు అని భయపడి, ఎరా దెబ్బలు తగిలి అంటే కాలు జారిపడ్డాను, అబ్బాయి లేదు ఇక్కడ అన్నప్పుడు ప్రియులరా తీరా తెలిసిందాకుండి వీళ్ళు అనేవారు, వద్దొద్దు మీరు చంపేస్తారు, అతని జీవితం నాకు తెలియకో తెలుసో చేశాడు, క్షమించాను అతన్ని, కాబట్టి మీరు చంపేస్తారని మీకు చెప్పలేదు ఆ మాటను అని తగ్గించుకుని జీవించిన వారు లోకంలో చాలా మంది ఉన్నారు. అటువంటి వారి పైన దేవుడు తన కృపను, తన ప్రేమను చూపించేవాడై ఉన్నాడు. అందుకనే ఈనాడు సేవకులైన వారులారా, నిన్న కాక మనం చూశాను, ఒక సేవకుడు ఒక వ్యక్తిని చంపేయాలంటున్నాడు. సేవకుడు చంపేసేన మాట అనకూడదు. ఒక సేవకుడు టెలిఫోన్ టవర్ ఎక్కి నేను దూకేస్తాను, నేను దూకిన తర్వాత మీకు అనేకమైన మేలులు చేస్తాను. ప్రార్థన చేయటం అనేసి నాయకులకి ఎదురెళ్తారా? ప్రార్థన చేయి. దరివే రాజు అంతటి వాడే సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు పాయింట్ చూడండి, పరో రాజు అంతటి వారే ఇక్కడ వారు రాజులు, ఇక్కడ అధికారులు కాదే. పరో అంతటి వాడే సాష్టాంగ నమస్కారం చేసి దేవుడిని సాక్షిగా నిలిచాడు. ఇవాళ ఈ నాయకులెంత, ఈ పెద్దలెంత, వారి కోసమా మీరు భయపడేది? జయమగల దేవుడు పక్షాన్ని మీరు బోధకులై ఉంటే వెళ్ళి మోకరించు, సాష్టాంగ నమస్కారం చేయి,
గుండుల బాదుకిని వేడు, పశ్చాత్తపడు. ఇదిగో పేతురు గారు తన తప్పును తెలుసుకుని ఏం చేస్తాడు? సంతాపం పెడతాడు. అలాంటి సంతాపన ప్రకటించు. ఏ నాయకుడైతే ఉన్నారో ఆ నాయకుల కొరకు సంతాపన ప్రకటించి దేవుడే చూసుకుంటాడు. అంతే తప్ప ఏదేదో పలాక్కులు పలకండి. క్రైస్తవుడు అంటే యేసు ప్రభు చేతకానివాడు అనుకుంటున్నారా? జాగ్రత్త సేవకులారా. మీకే అన్యుల్ని ప్రేమించమంటే అన్యుల్ని శపించన్నారేంటి? ఎవరిచ్చాడు మీకు శాపం పట్టమని? దేశప్రభు అధికారం ఇచ్చాడా మీకు శాపాలు పెట్టమని? లేదు. మీరు ఏదైనా ఉంటే రిపోర్ట్ నా యొద్దకు తండి, నేను చూసుకుంటాను. రిపోర్ట్ ఇవ్వటం వరకు నీ చేత కాకపోతే మౌనంగా ఉండు. చూచుచున్నవాడు ఆయన, వినుచున్నవాడు. పనికిమాలను పేలాపులు పేలకండి. సావుకులారా, మీకే నేను హెచ్చరిక. ఎవరు దొరికితే వాళ్ళు పనికిమాల పేలాపులు పేలి దేవుని విలువను దిగజార్చకండి. యేసు ప్రభు ఆనాడు ఏ రోజు రాజుని గాని పేరాతని గాని అన్నాని గాని నాశనం చేయలేడా? సాతాను నాశనం చేయలేడా? తనకు తగ్గించుకుని ఎందుకు ఆయన తగ్గించుకున్నాడు? అంతటకంటే గొప్పవాడువా నువ్వు? తర్వాత రాజులు సహిత కన్నీరు కార్చాడు. ఏ రోజు రాజు ఇదిగో ఈ దైవజుడి నిమిత్తము నాకు నా పిల్లలకు కానీ ఎటువంటి నాకు సంబంధం లేదు, మీరు చావండి అన్నాడు. అరుస్తున్నారు యేసుప్రభుని చంపేమని. ఇంత మహిమగల దేవుడిని, ఇంత మహిమగల గొప్ప ఆయన్ని ఎందుకురా మీరు చంపేయమంటున్నారు? పాపముకు కొందెచ్చుకున్నారు ఎందుకురా అని అన్నాడు ఆయన. వినలేదు. అలాగే మీరు కూడా సేవకులని ముసుగులో కలిగి పేరు పొందాలని నాయకుల కంటే గొప్ప వాళ్ళనుకోకండి. ఏమో ఎందుకు చేస్తున్నారు? చేయనివ్వండి. ప్రియులారా, ఫరో రాజుని కఠిన హృదయపరిచాడు. నీ నాయకుడు నీ గ్రామంలో నీ ఏరియాలో నీ జిల్లాలో కఠినంగా అతను ప్రవర్తిస్తే ప్రార్థన చెయ్యి. ఎందుకు పరిచాడు? దేవుడి యొక్క ఘనతను, దేవుని యొక్క గొప్ప మహిమని ఏదో ఒక రోజున అతడే ప్రకటిస్తాడేమో. చెంపదెబ్బలు కొట్టిన వాడి సాక్షిగా నిలిచాడు, పిడుకు గుద్దులు వాడి సాక్షిగా నిలిచాడు, కొరడా దెబ్బలు కొట్టిన వాడు సాక్షిగా నిలిచాడు, కొయ్యంత సిలువుకు 2 కర్రలు అడ్డంగా దిగ్గొట్టిన వాడు సాక్షిగా నిలిచాడు, బల్లెంతో పొడిచిన వాడు సాక్షిగా నిలిచాడు. వీళ్ళ నిలవలేరా? నువ్వు ప్రార్థన చేస్తే నిలవలేరు, ఖచ్చితంగా నిలుస్తారు. పనికి మాలిన పేలాపలు మానుకోండి సావుకులారా. నోటికి ఎంత వస్తుంటే నేను ప్రవచనాలు ఉన్నాయండి. ప్రవచనాలు దేని కొరకు? ఈ లోకములో పాపాన్ని జయించుట కొరకు, మనుషులు శపించడం కాదు. గమనించండి, మీకు హెచ్చరికతో కూడిన మాటలు ఎప్పుడు నేను మాట్లాడలేదు. తండ్రి దేవదాసయ్య గారు అన్నారు, నీ నోటికి శాపం వచ్చిందంటే నువ్వు నాశనం తెచ్చుకున్నట్టే. సాతాను కూడా ప్రేమించమన్నారు. అందుకే సాతాను గడ పక్కనుంటే ఏమి కావాలి? భోజనం కావాలా? రండి. సాతాను పిలిచేవారండి దేవదాసయ్య గారు. ఏమని? రా నా పక్కన కూర్చో భోంచేయమని. ఆ సాతాన్ని పక్కన పెట్టి భోంచేసేవారండి దేవదాసయ్య గారు. ఒక దైవజనుడు సాతాన్ని పిలిచి భోజనం వడ్డించారంటే చూడండి. అందుకే దావీదు గారు అన్నాడు, శత్రువు చేత నీకు భోజనం సిద్ధపరుస్తారు. అంతకంటే గొప్ప వాళ్ళమా? జాగ్రత్త సహోదరుడా. వాళ్ళకంటే ముందు నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. ప్రవచనం ఏమన్నా తేడా జారిందా, నీ నోటి ప్రవచనం నీ ప్రాణం తీస్తుంది. జాగ్రత్త. నీవు పోతే పోయావు, నీ కుటుంబాన్ని కూడా లొంగట్టుకెళ్తా. ఆనాడు దానియేలుని చెప్పించిన వారు, దానియేలు సింహాలు బోనేలు వేసిన వారు, వాళ్ళతో పాలు వారు పిల్ల పీసుకు పసిబిడ్డ కూడా, పొత్తు గడుపులో ఉన్న పసిబిడ్డను కూడా తీసుకెళ్లి సింహాల బోన్లు వేశారండి. ఆ సంగతి మీకు తెలుసా? దైవజనుడు జోలుకొస్తే దేవుడు ఊరుకోడు. సత్యాన్ని కానీ అన్యుల్ని దూషించమని దేవుడు చెప్పలా, ప్రేమించమన్నాడు. ఐగుప్తు ప్రజలు ప్రేమించారు, ఫరోరాజు వీళ్ళకు కూడా ప్రేమించారు. కాబట్టి వీళ్ళు అడిగిందలా ఇచ్చేశారు బంగారం. ఆ రోజు మేము వెళ్ళిపోతున్నా ఐగుప్తుని విడిపెట్టి, మా దేవుడు చెప్పాడు మీ దగ్గర ఉన్న బంగారం మాకు ఇమ్మంటే వాళ్ళు ఎదురు చెప్పలేదు, ఇచ్చేశారు. ఇవ్వకపోతే లాక్కోమన్నాడు ప్రభువే. కానీ లాక్కోకుండా వారు మీకు కావలసిన పట్టుకెళ్ళిపోండి, ఇది మీ సంపాదన ఇచ్చేశారు. అది ప్రార్థన అంటే. అటువంటి ప్రార్థన చేయి. రాజంతటి వాడే దేవుని పాదాల పట్టిని ప్రాధేయపడే బ్రతిమాలాడు. అటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి. గమనించి ప్రార్థన చేయగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు గమనించి సేవకులకి మీ అందరికీ హెచ్చరికలు అనుకోండి, మరొకరు అనుకోండి, జాగ్రత్త కలిగి ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అందించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. దేశంలో జరుగుతున్న సంఘటనలను చూసి నీ పాదములు ఎదుట నేను మొరపెడుతున్నాను. నా దేశమే కాదు, సుమారు 880 కోట్ల ప్రజలు అల్లాడిపోతున్నారు బాబా.
ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఆధిపత్యము ధోరణి నడుస్తుంది ప్రభా. దేవా, నువ్వు చూస్తున్నావు, నీ ప్రజలను నీ బిడ్డలను నాశనం చేస్తే ఇది నీ చిత్తమా? అయితే నెరవేర్చు. కాదా, అటువంటి వారిని గద్దించి మరలా ఇది భూస్థాపన చేసి ప్రకటన గ్రంథంలో రాసినట్టుగా అర్ధవారం శ్రమలు వచ్చునన్నారు. ఇదిగో మరి కరోనా మొదలుకొని ఇప్పటి వరకు ఈ సంవత్సరం వరకు మరి 6 వారములు 6 సంవత్సరాలు జరుగుతుంది. అంటే అర్ధవారం అనుకుంటున్నాను ప్రభా. ఇది నిజమైతే ఇంక రానైన దినాల్లో శాంతి సమాధానంతో నింపి బలపరిచి ప్రతి వారు ఓపికతో బలముతో గుండె ధైర్యముతో జయించే శక్తిని అందించి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామం అడిగి ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి నెరవేరిన గాక. మానుడు మాకు దయచే మా ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారంగా మా ప్రార్థనలు క్షమించి మా శోధనకి తప్పించు. రాజ్యము శక్తి మహిమా నిరంతరం నీవు నా తండ్రి, ఆమేన్. యేసురత్నమే జయం, అపాదిలో ప్రవేశరత్నమే జయం, అపాదిలో ప్రవేశ సంపూర్ణ విజయం, అపాదిగంతకల నాశనం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యక జీవితం ఎప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.